వెల్కమ్ టు QKSP న్యూస్. నల్గొండ ప్రజలు తీవ్ర సమస్యల మధ్య జీవనం సాగిస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. ఒకవైపు ఫ్లోరైడ్ సమస్య, మరోవైపు కలుషితమైన మూసీ నది కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఈ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారని గుర్తు చేశారు. నల్లగొండకు శాపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయడం అత్యవసరమని అన్నారు. ఈ ప్రాజెక్టును రాజకీయాల కోసం ప్రతిపక్షాలు అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా అందరూ సహకరించాలని బాలు నాయక్ సూచించారు. అధ్యక్ష, ఇవాళ నల్లగొండ జిల్లాలో తాగునీటికి సంబంధించిన సమస్య ఈ సమస్యల ద్వారా ఇవాళ పూర్వం తోటి మూసీ నదిని ఇవాళ ప్రక్షాళన చేయకపోతే, పునర్జీవనం చేయకపోతే నల్లగొండ ప్రజానికానికి పెద్దని శాపంగా మారిపోయేటువంటి పరిస్థితుల్ని ఆలోచించే కానీ ఇవాళ కొంతమంది హైడ్రా ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేసి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేశాయని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రజాప్రభుత్వం వేల ఎకరాల చెరువులను ఆక్రమణల నుంచి రక్షిస్తోందని చెప్పారు. అంబర్పేట బతుకమ్మకుంట, బాంబ్రక్ నూజౌలా, కూకట్పల్లి నర చెరువులను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. నగర అభివృద్ధిలో చెరువుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వం విమర్శలను పక్కన పెట్టి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాయి, కానీ నేడు హైడ్రా చర్యలతో హైదరాబాద్ నగర ప్రజలు సంతోషంగా ఉన్నారు. హైడ్రాకు మా ముఖ్యమంత్రికి జేజాలు పలుకుతా ఉన్నారు. అధ్యక్ష, కుంటిపడిపోయినటువంటి బతుకమ్మకుంట, నల్ల చెరువు లాంటి చెరువుల్ని ఆక్రమణ నుంచి తీసుకొచ్చి పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. మరోవైపు కాలుష్యానుసరంగా తయారైనటువంటి మూసీ పునరుజ్జీవం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుం బిగించినారు. 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ ని మా ప్రభుత్వం చేపట్టింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ 1 ప్రాజెక్టు. గవర్నర్ తొలి ప్రసంగంలో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసిన ఆ ఫైల్ FSL అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా అనే అనుమానం వ్యక్తం చేశారు. తొలి కేబినెట్ సమావేశాల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. మాయమైన 6 గ్యారంటీల ఫైళ్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. ఇవాళ నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి ఏమైంది ఆ సంకల్పం? ఏమైంది ఆ సంతకం? ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధి? మరి సంతకం పెట్టినని మీరే చెప్తారు, ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది. రైతులు ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు కూడా తోడయ్యాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ విమర్శించారు. యాసంగి పంటకు రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు. కరెంటు సరఫరా లోపం, పెట్టుబడుల కొరత వల్ల రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం సరైన దృష్టి పెట్టడం లేదని అన్నారు. రైతులకు తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల పరిస్థితి మరింత దిగజారుతోందని విమర్శించారు. కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం వల్ల రైతులు బయట మార్కెట్ లో 1700 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. అంటే ఎంత లాస్? దగ్గర 35% లాస్ వస్తా ఉంది రైతులకు. అంటే 700 రూపాయలు లాస్ పర్ క్వింటాల్. మామూలుగా ఎకరానికి మొక్కజొన్న 30 క్వింటాలు వండుతుంది. 700 రూపాయలు అంటే 21,000. రైతు పెట్టుబడి కూడా వస్తలేదు పాపం. రైతు పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేదు. అటు రైతు బంధువు లేదు, ఎక్కడో అప్పో సప్పో తెచ్చి పెట్టుబడి పెట్టి దిగుబడి వచ్చిన తర్వాత కొనే నాదుడు లేడు. ఇప్పటికన్నా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కరెంటు లేదు సరిగ్గా, మీ పెట్టుబడి లేదు, కొనుగోలు లేదు, మరి ఎట్లా బతకాలి రైతు? అందుకొరకే చెప్తా ఉన్నాం, రైతుకి ఇవాళ కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు, మీరు వచ్చిన నుండి కాంగ్రెస్ ప్రభుత్వం. సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమ్మకం లేదని ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో ప్రజలను ఎదుర్కోలేకపోతున్నారని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం సరైన ప్రణాళిక లేకపోవడంతో విఫలమైందని విమర్శించారు. 9 రోజుల్లోనే కార్యక్రమం నిలిచిపోయిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో విఫలమైందని పేర్కొన్నారు. ప్రజల అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. అందుకే వారి శాసనసభ్యులు కూడా వారికి అంటే మీటింగ్ అటెండ్ చేయడానికి మరి సుముఖత వ్యక్తం చేస్తలేరు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేటువంటి సిపిఐ కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, మాట నిలబెట్టుకోవడంలో మరి వెనుకపోయింది. కాబట్టి మేము కూడా వీళ్ళ ఎంబడి ఉండలేమని చెప్పినట్టు పరిస్థితి మనం చూసి. అసెంబ్లీలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2 ఏళ్ల పాలన ప్రజలకు పరిహాసంగా
మారిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను కూడా దెబ్బతీశాయని అన్నారు. 420 హామీల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ దుయ్యబట్టారు. అధ్యక్ష 3 ముక్కల్లో ఈ 2.5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పాలి అంటే ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలు చెడగొట్టు. ఏమున్నది అధ్యక్ష ఈ 25 నెలల్లో చెప్పు.